ఈరోజు నందమూరి తారకరత్న గారు ఆయన చనిపోవడం మన దగ్గర లేరు అనుకోవడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆయన అందరిలో మనిషిగా అందరితో పాటు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉండాలి, అందరూ మావాలి అంటే అంత పెద్ద కుటుంబం ఉన్నా కూడా ఏ రోజు కూడా అది మా తాతగారు నందమూరి తారక రామారావు గారు, మా నాన్నగారు మోహన్ కృష్ణ గారు, మా బాబాయ్ ఇలా కానీ ఏ రోజు అనుకోలే. మాతో పాటు అందరితో పాటు రెగ్యులర్గా ఉండే వ్యక్తి తారకరత్న గారు. అలాగే క్లబ్లో అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా నిన్న మేము ఎలక్షన్లో ఉన్నామే కానీ యాక్చువల్గా ఎలక్షన్ పోస్ట్పోన్ చేయమని అడిగాం. కాకపోతే ఏంటంటే క్యాండిడేట్ కాదు అని చెప్పేసి ఎలక్షన్స్ అంటే తెల్లారితే ఎలక్షన్ కాబట్టి పార్టిసిపేట్ చేశాం. కానీ మాకు ఎలక్షన్లో ఉన్నా మా మనసు అంతా అక్కడే ఉంది. ఎందుకంటే ప్రతి ఎలక్షన్లో మాతో పాటు ఉండి మాతో పాటు వాళ్ళ మామయ్య గారి దగ్గరుండి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పలకరించే తారకరత్న గారు లేరు అన్న లోటు అయితే నిన్న మా ఎలక్షన్లో కనబడింది. కనుక ఆ బాధ ఉంది. ఆ బాధ అలాంటి వ్యక్తి మళ్ళా అంటే అంటారు కొంతమంది శివుడు ఆజ్ఞ లేని చేయమైనది కొట్టదు అంటారు. ఆ దేవుడు కావాలనుకున్నాడు, దేవుడు తీసుకెళ్ళాడు. కానీ ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు. ప్రతి కూడా ఎదుగుతున్న సమయంలో ఆయన లేకపోవడం అనేది ఇప్పుడు పార్టీలో అవ్వచ్చు లేకపోతే ఇంక ఏదైనా సరే ఎదుగుతున్న సమయం ఆయన 9 సినిమాలు తీసిన వరల్డ్ రికార్డు సాధించిన ఘనత ఆయనకే ఉంది. అలాగే వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళే తత్వం కానీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ నుంచి కలుపుకొని ఇక్కడ కూడా ప్రతి వాళ్ళని కలుపుకొని వెళ్ళే తత్వం కానీ ఆయనకు ఉంది. కనుక ఎదిగే సమయంలో ఇది రావడం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ మిసెస్కి అలాగే వాళ్ళ కుటుంబంకి మాకు మోహన్ కృష్ణ గారితో కానీ నందమూరి ఫ్యామిలీతో కానీ మాకు ఎక్కువ అనుబంధం ఉంది. మాకు ఇంట్లో ఆడపిల్లడిగా నేను కూడా ఒక 30 సంవత్సరాల నుంచి ఉండడం, ఈ దురదృష్టం జరగడం, విషాదం జరగడం అనేది అందరికీ కూడా మాకు కలిసివేసింది. ఈరోజు ఆయన లేని లోటు అనేది మాకు కనబడుతుంది. నిన్న ఎలక్షన్లో కనబడింది, ఈరోజు కనబడి. కానీ తారకరత్న గారి ఆశయాలు, తారకరత్న గారు ఏదైతే అనుకున్నారో ప్రతి విషయాలు కూడా ఆయనవి అనుకున్నాడు. ఆయన మనలో ఆయన లేరు అనుకోవడం కంటే ఆయన ఉండి ఆయన అన్ని పనులు ఎలక్షన్లో మన క్లబ్ ఎలక్షన్లో కానీ అన్నింటిలో కానీ మాతో పాటు ఉన్నారని అనుకొని మేము ఆయనతో పాటు ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం చేస్తాం. వాళ్ళ కుటుంబ సభ్యులు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.